అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి హార్ట్ అంటే తన యొక్క నైపుణ్యాన్ని చూపెట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ చిన్నతనంలోనే ఈ యొక్క 50 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు రుస్తుం ఆర్ట్స్ అంటే తెలియని వారు ఉన్నారు. రాష్ట్రంలోనూ ఇటు జిల్లాల్లోనూ రుస్తుం ఆర్ట్కు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూడవచ్చు విజువల్స్లో రుస్తుం యొక్క గ్యాలరీకి సంబంధించి చూసుకున్నట్టయితే విజువల్లో చూడవచ్చు. విజువల్లో చూసుకున్నట్టయితే తన బీడీలు చుడుతూ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా బీడీలను చుడుతూ తన యొక్క జీవన పోషణ విధానం ఎలా ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక రుస్తుం హార్ట్ కూడా వేయడం జరిగింది. చూడొచ్చు బీడీలు చుడుతూ అటు ఆకు తంబాకు సంబంధించిన విజువల్లో చూడొచ్చు. పక్కకు అంటే కత్తెర దానికి సంబంధించిన బీడీలు, ఒక ఆకుకు సంబంధించిన అంటే హార్ట్కు సంబంధించి అందరినీ మైమరిచిన జీవం లేకున్నా ఇంకా ఫిజికల్గా ఒక జీవం ఉన్నట్టుగా ఈ యొక్క హార్ట్ వేయడం అనేది చాలా సంతోష విషయం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక కార్యక్రమం చేసినా కూడా డప్పు కళాకారులను పిలుచుకుంటూ ముందుకెళ్తున్న తరుణాలు చూస్తున్నాం. డప్పులు ఇప్పుడే ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో ఒక డప్పు వాయిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి ఒక కూలీ చేసే వ్యవసాయానికి సంబంధించిన మహిళలు తన కూలీ పనిలో నిమగ్నమై పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళే సమయంలో ఒక పశుగ్రాసానికి సంబంధించి గడ్డి తీసుకుపోయిన విజువల్స్లో మనం చూడవచ్చు. వారు తీసుకుపోయినటువంటి అటు కొడవలి కావచ్చు, గొడ్డలి కావచ్చు, దానికి సంబంధించిన ఒక వాళ్ళు టిఫిన్ బాక్స్కి సంబంధించి విజువల్స్ క్లియర్గా చూడవచ్చు. అదేవిధంగా గొల్ల కాపర్కి సంబంధించి చూసుకున్నట్టయితే గొర్రెను మేపిస్తున్న సమయంలో గొల్ల కాపర్ విధి విధానము దాని జీవన శైలి ఎలా ఉంటుంది అన్న ఒక హార్ట్ వేయడం జరిగింది. హార్ట్ చూస్తుంటే ఫిజికల్గా ఒక జీవం లేకున్నా జీవం ఉన్నట్టుగా ఈ యొక్క రుస్తుం ఆర్ట్స్ అనేది ఒక కీలకంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెరుగు అమ్మేటువంటి పెరుగు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇప్పుడు ఫ్యాషన్ మారింది. గతంలో పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతం వాడవాడలో తిరుగుతూ పెరుగును కూడా విక్రయించేవారు. ఆ విజువల్లో చూస్తుంటే ఒక గ్రామీణ ప్రాంతం మహిళలు కూడా ఈ యొక్క పెరుగు అమ్ముకుంటూ పెరుగుతో పాటు చల్లను నెయ్యిని కూడా అమ్ముతూ ఈ యొక్క జీవనాన్ని కొనసాగిస్తుండేవారు. ఆ విజువల్స్ను కళ్ళకు కట్టొచ్చే విధంగా కళ్ళకు అద్దే విధంగా ఉన్నటువంటి విజువల్స్ను మనం చూసుకో. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆషాఢ బోనాలకు సంబంధించి చూసుకున్నట్టయితే బోనాలకు సంబంధించిన ఈ యొక్క హార్ట్కు సంబంధించి చూసుకున్నట్టయితే వారు బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ ముంగట మంగళ హారతితో కూడా బయటికి రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క నృత్యాలు ఉన్నంతకాలం అందుకు సంబంధించిన శిష్యులకు ఒక సుమారు 1000 మంది శిష్యులను తయారు చేసిన ఘనత ఉంది. ఆ ఘనతకు సంబంధించి రుస్తుం ఆర్ట్స్ అనేది ఒక సిద్దిపేట కేర్ ఆఫ్ అడ్రస్గా నిలయంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ పోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా కూడా రుస్తుం ఆర్ట్స్ కూడా ఒక నిలయంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రామీణ ప్రాంత సంచార జాతులకు సంబంధించి చూసుకున్నట్టయితే సంచార జాతుల వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది, వారు జీవనం ఎక్కడైతే పశుగ్రాసం కోసం వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ జీవనానికి అంటే గ్రామాన్ని తిరుగుతూ సంచార జాతులుగా చెప్పుకోవచ్చు. వాళ్ళ సంచార జాతుల జీవన శైలి చూడొచ్చు. వారి దగ్గర కుక్కలు, అదేవిధంగా మేకలు, కోళ్ళు సంబంధించిన వాళ్ళ యొక్క చిన్న పాపతో పాటు వాళ్ళు ముందుగా వెళ్తున్నట్టు విజువల్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నట్టు విజువల్ చూస్తుంటే కళ్ళకు కట్టొచ్చినట్టు అనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మహిళలు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఫేస్ను అందంగా ఉండడానికి అద్దంతో చూస్తున్నట్టు పోలిక ఉన్నటువంటి ఈ విజువల్ని మనం చూడొచ్చు. అదేవిధంగా చంటి పాపను కూడా పాలిస్తున్నట్టుగా అంటే పాలన చూసుకున్నటువంటి తల్లి యొక్క పాలు ఇస్తున్నట్టుగా మనం విజువల్లో చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చిత్రాలు భవిష్యత్తులో ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి రుస్తుం యొక్క హార్ట్కు సంబంధించి రుస్తుం ఆర్ట్స్ అనేది 50 సంవత్సరాలుగా తన జీవనాన్ని కొనసాగిస్తూ రుస్తుం ఆర్ట్స్ ఎంతో 1000 మంది విద్యార్థిని తయారు చేసిన ఘనత కూడా రుస్తుంకే దక్కుతుంది. ఎందుకంటే గతంలో కాపు రాజయ్య శిష్యుడైనటువంటి ఆ శిష్యుని ద్వారా 10 మందికి తెలుసుకుంటూ ఒక గ్రామీణ ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తూ ఈ యొక్క రుస్తుం ఆర్ట్స్ ఎంతో అన్ని రంగాల్లో కూడా ఈ పని ఆ పని కాకుండా అన్ని రంగాల్లో కూడా పనిచేసినటువంటి రుస్తుం గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి. నమస్కారం. అదే మీరు అంటే జీవన శైలి చిరుప్రాయం నుండి కూడా ఈ యొక్క హార్ట్ను ఇష్టపడుతూ ముందుకెళ్ళిన వారు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు వరల్డ్ సంబంధించిన హార్ట్ డేగా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో మీరు ఇప్పుడు చూస్తుంటే ఒక 65 నుంచి 66 సంవత్సరాలుగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది సార్? మీరు మీ యొక్క గడిచిన జ్ఞాపకాలు ఎలా ఉన్నాయని చెప్పచ్చు. చిత్రకళ సిద్ధాంతం జన జాగృతి చైతన్యం. చిత్రకళ సిద్ధాంతం జన జాగృతి చైతన్యం అస్తిత్వ పతాక స్వరూపం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాది అల్వాల గ్రామం, మిరుదొడ్డి మండలం. అక్కడ 7వ తరగతి వరకు చదివి మా నాయన పాలనలో
ఆయన కూడా చిత్రాలు గీస్తుండేవారు. అందులో నేను నేర్చుకొని నేను చదివిన మిర్దొడ్డి హై స్కూళ్ళలోనే డ్రాయింగ్ మాస్టర్గా అపాయింట్మెంట్ అయి నా చిత్రకళ ప్రస్తావాన్ని ముందుకు తీసుకెళ్తున్నా. ఓకే, అంటే మీరు చిత్రాలు వేసే సమయంలో ఎంతమంది విద్యార్థులకు మార్గదర్శనం చేశారు, స్ఫూర్తిగా ఉన్నారని చెప్పచ్చు? కొన్ని వేల మంది విద్యార్థులు గవర్నమెంట్ హై స్కూల్లో నా శిష్యులుగా ఉన్నారు. వేరే సమయంలో హాలిడేస్ ఎప్పుడో వచ్చిన సమ్మర్ హాలిడేస్ కానీ మన బతుకమ్మ హాలిడేస్ కానీ అందులో కూడా వేరే స్కూల్లో ఉన్న విద్యార్థులు నా దగ్గరికి వచ్చి ఫ్రీగా నేర్చుకునేవారు. అంటే ప్రకృతి సిద్ధంగా చూసుకున్నట్టయితే జీవం లేని చిత్రాలకు కూడా మన జీవం పోసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎట్లా సాధ్యమైంది సార్ అట్లా వేయడం? అది నేను సమాజాన్ని క్లుప్తంగా అంటే తీక్షణంగా పరిశీలించేవాడిని. అందులోని జీవాన్ని ఉట్టిపడేలా తీసుకొని నేను ప్రతి పండుగకు బోనాలు కానివ్వండి, బక్రీద్ కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, ప్రతి దీపావళి అన్ని పండుగల నా బ్రష్ నుంచి జాలువారిన చిత్రాలు ప్రతి సంవత్సరం కొన్ని వేల చిత్రాలుగా మలచబడుతున్నాయి. అది సామాన్య జనాల నుంచి క్రిటిసైజ్ చేసే కళాకారుల వరకు కూడా ఆ ప్రశంసలతో నన్ను వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా మా కళను ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి కూడా చాలా మేము రుణపడి ఉన్నాం. ఇలాగే కొనసాగుతుంది మా చిత్రకళ ప్రస్తావన. ఓకే, అంటే గ్లోబలైజేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే చిత్రకళ అనేది అంటే కుంటుపడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో విద్యార్థులకు మీరు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? ఆనందమయ జీవితానికి కలర్ఫుల్ ఆలోచనలే బలమైన పునాదులు వేస్తాయి. ఆ పునాదులు ఎక్కడి నుంచి వస్తాయంటే కళ నుంచి ఉద్భవిస్తాయి. ఆ కళను చిన్నప్పటి నుంచి పిల్లలు నేర్చుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఆ ఏకాగ్రత నుంచి మనం అనుకున్న సబ్జెక్టులో నిష్ణాతులమై ముందుకు తీసుకెళ్తాం. సమాజానికి ఎంతో ఉపయోగపడి శాంతిమయ జీవితాన్ని గడుపుకుంటాం. అంటే ఏ రంగంలో మీ యొక్క రంగం చూసుకున్నట్టయితే హార్ట్ రంగంలో చూసుకున్నట్టయితే ఏ ఒక్క అవార్డుకు మీకు మంచి స్ఫూర్తిగా వచ్చింది సార్? ఎందుకంటే అన్నీ వేస్తుంటారు, ఒక 10 నుంచి 20 రకాలుగా మీరు హార్ట్ వేశారు. అంటే గతంలో ఏ రంగానికి మీరు పెద్దపీట వేశారని చెప్పచ్చు? నేను సొసైటీ నుంచి తీసుకున్న చిత్రాలనే ఢిల్లీ వాళ్ళు జాతీయ అవార్డు ఇచ్చిండ్రు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బెస్ట్ డ్రాయింగ్ మాస్టర్గా అవార్డు ఇచ్చిండ్రు. కేసీఆర్ కూడా ఇచ్చిండ్రు. ఇలాగా అవార్డ్స్ చాలా వచ్చినాయి. ఈ వేరే ప్రైవేటు విద్యా సంస్థలు కానివ్వండి, ప్రైవేటు వాళ్ళు కూడా టీవీ వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా అవార్డ్స్ ప్రకటించారు. వాసవి క్లబ్, శాంతి స్వరూప్ లాంటి ఎన్నో అవార్డ్స్ మనకు వచ్చినాయి. ఇది మేము చేస్తున్న పనికి ఇలాంటి ఏమీ ఉండవు అనుకున్నాం, చేస్తూ పోతున్నాం. అందులో మేము ఆనందాన్ని పొందినాం. ఈ ఆనందాన్ని నలుగురు మెచ్చుకొని మాకు అవార్డ్స్లు ఇచ్చిండ్రు. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, అంటే ఆగస్టు 1 తారీఖు నాడు వరల్డ్ హార్ట్గా చెప్పుకోబడుతుంది కాబట్టి అంటే రాబోయే తరానికి, ఎందుకంటే ఇది కుంటుపడుతుంది, రాబోయే తరానికి ఎవరు చూడినా ఒక బీటెక్ చేయాలి, ఒక సాఫ్ట్వేర్ చేయాలనే అన్ని రంగాల్లోకి వెళ్తున్నారు. కానీ హార్ట్ విషయంలో వెనుకడి చేస్తున్నారు. ఈ యొక్క ప్రకృతి సిద్ధమైన హార్ట్కు సంబంధించి అంటే రాబోయే తరానికి మీరు ఒక స్ఫూర్తిగా ఏం చెప్తారు ఆ విషయంలో చివరగా? ఆర్టుకు సంబంధించి ఆర్ట్ ఉంటేనే జీవనం శాంతిమయంగా మారుతుంది. ఇది ఆర్ట్ మంచిగా లీనమై మనం చేస్తుంటే మనం అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకుంటాం. అయితే ఈ ఆర్ట్ విషయాన్ని చాలామంది వేరే దేశాలలో చాలా పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ కర్ణాటకలో కూడా పెద్దపీట వేస్తారు. కానీ మన దగ్గరనే ఇంకా అంతంత పేరు రాలేదని మాకు అనిపిస్తుంటుంది. కానీ ఆర్ట్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి, మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ చేసి, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి, టీటీసీ లాంటి ఆర్ట్ ఎగ్జామ్స్ ఇచ్చి పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి మన తెలంగాణలో సరి అయిన గవర్నమెంట్ జాబ్స్ లేవని చెప్పాలి. అవి ఇస్తే చాలామంది ఆర్టిస్టులు ఇంకా ముందుకు పోయి కళను, మన సంస్కృతిని, మన తెలంగాణ
జాతిని ఇంకెంతో గొప్పగా మలుస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఏ రంగంలో పనిచేసినా కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. అంటే దేశంలో కాకుండా వివిధ దేశాల్లో హార్ట్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో హార్ట్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి హార్ట్ కళ విషయంలో ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఫండ్స్ ఇచ్చినట్టయితే రాబోయే తరానికి ఒక స్ఫూర్తిగా నిలబడే అవకాశం ఉంటుందని చెప్పి రుస్తుం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ సిద్దిపేట. ఎందుకంటే గతంలో ఎన్నో చిత్రాలను వేసినటువంటి ఘనత రుస్తుంకే దక్కుతుంది. ఆ రుస్తుంతో మనం ఇప్పుడు కలిసి మాట్లాడాం. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.